రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రాజకీయాలకు అతీతంగా ప్రయత్నం చేద్దామని తేజస వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలో విద్యకు 20% బడ్జెట్ కేటాయింపులు చేయాలంటూ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అభ్యాస సాధనాలు, సామర్థ్యాలు, మౌలిక సదుపాయాలు అట్టడుగున ఉండటం వల్లే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారన్నారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆక్షేపించారు. నిధులు, నీతి, నిజాయితీ లేకపోవడం వల్లే విచ్చలవిడిగా దోపిడీ వ్యవస్థ కింద విద్యా వ్యవస్థ నలిగిపోతోందని ఆరోపించారు. మార్పు అధికారానికి వచ్చిన తర్వాత మార్పు ఆచరణలో కనబడతలేదనేటువంటిది బాధ కలిగేటువంటి అంశం. అజరుద్దీన్ గారికి మీరు ఎమ్మెల్సీ కాకపోయినా మీరు మంత్రి పదవి ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్ ఓట్ల కోసం. మా కోదండ నాకు ఎందుకు అయ్యారు మంత్రి పదవి, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ సెమినార్లు ఉండవు, అప్పుడు అవసరం ఉండవు. ఎడ్యుకేషన్ మంత్రి చేయండి. ఎమ్మెల్సీ లేకుండా అజరుద్దీన్ జూబ్లీహిల్స్ ఓట్ల కోసం మీరు మంత్రిని చేస్తారు. మరి విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ఒక విద్యావేత్త ఉండాలా. అటువంటి విద్యావేత్త నా పార్టీలోనే ఉన్నాడు. నేను పొద్దునేస్తాను పేరు వాడుకుంటున్నా. ఏడబడతాడనే పేరు పాపం మాటలు వాడుకుంటున్నారు. రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకో విద్యాశాఖ మంత్రి చేయరు? చేయి తమ్ముంటే అజరుద్దీన్ ఎట్లా వేసినావు రేపు పొద్దుగాల చేయి. మేము ఆయనతోనే కొట్లాడతాం. ఇస్తావా అయ్యావా 20% అని ఆయనతోనే కొట్లాడతాం. విద్యారంగాన్ని బాగు చేయడానికి ఏం చేయాలనే విషయం మీద మనమే ఒక మోడల్ గానైనా ఒక మండలంలోనో, ఒక గ్రామంలోనో, ఒక జిల్లాలోనో మనమందరము ఐక్యంగా నిలబడి ఒక ఉద్యమానికి దేనికైనా మనం పూనుకోగలిగితే ప్రయోజనం ఉంటుంది. దీనిపైన ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి, అన్ని పార్టీలకు ఇవ్వండి. అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని కొంత సీరియస్గా చేద్దాం.